బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీకి రానున్నారు. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ ఏపీకి రానున్నారు. పార్టీని బలోపేతం చేయాలి అనే దిశలో అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏపీలో చాలా బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కూడా మార్చాలి అనే ఆలోచనలో ఉన్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు ఏపీలో కాంగ్రెస్ని బలోపేతం చేసే దిశగా అయితే కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఫిబ్రవరి 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భారీ రాజకీయ సమావేశానికి సిద్ధమవుతోంది. అనంతపురం జిల్లా బండ్లపల్లి వేదికగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కీలక నిరసన సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి అనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 2న బండ్లపల్లిలో జరిగే ఈ నిరసనతో ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎంట్రీ భారీ చర్చకు దారితీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఖచ్చితంగా రావాలి అని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 2వ తేదీన కాంగ్రెస్ అగ్రనేతలు మరి రానున్నారు. అక్కడ వారి సభకి జగన్ మరి ఎటువంటి సహాయం అందిస్తారు, వారిని కలుస్తారా లేదా, ఉంటారా లేదా అనే దాని మీద అయితే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో కాంగ్రెస్కి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైసీపీని ప్రకటించారు, వైసీపీ పార్టీని పెట్టారు. ఆ తర్వాత మరి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డికి ఎంతో ఇష్టమైన పార్టీ కాబట్టి మరి ఆ నేపథ్యంలో అయినా వీరిని కలుస్తారా లేదా అనేది ఇక్కడ ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికైతే సోనియా గాంధీ సహా ఢిల్లీ పెద్దలైతే రావడం అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామమే. ఇది కేవలం నిరసన కార్యక్రమం మాత్రమే కాదు, రాజకీయ వ్యూహము అని అందరూ భావిస్తున్నారు. మరి ఆ రోజు వేదిక మీద ఎలా ఉండబోతుంది, మరి సోనియా ఎవరెవరిని పర్సనల్గా కలిసే అవకాశం ఉంది అని కూడా కొన్నైతే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. మొత్తానికైతే ఢిల్లీ పెద్దల పర్యటన ఒక మలుపు తిప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ పీసీసీ అధ్యక్షుల్ని మార్చే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో కూడా మరి బాధ్యతలు ఎవరికి ఇస్తారు, దీనికి సంబంధించి కూడా ప్రణాళికను సిద్ధం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే టార్గెట్ ఏపీ అన్నట్లుగా కాంగ్రెస్ వ్యూహాలు అయితే ఉన్నాయి. మరి వీరు వచ్చిన తర్వాత ఎంతమందిని పార్టీలోకి చేర్చుకుంటారు, ఎంతమందిని ఆకర్షిస్తారు, మరి కాంగ్రెస్ పెద్దల్ని ఎవరెవరు కలుస్తారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. ఇప్పటికే టీడీపీ బలంగా ఉంది ఏపీలో, అదేవిధంగా వైసీపీకి కూడా అనుకూలత ఎక్కువగానే ఉంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను ఓడించగలిగే సమర్థత ఉందా లేదా, మరి అంతటి సమర్థవంతమైన నాయకులు ఏపీలో ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి ధీటుగా కాంగ్రెస్ నుంచి ఎవరిని నిలబెట్టగలిగితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మగలరు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఊహించినంత నాయకులైతే లేరు. ముఖ్యంగా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ఉండే వాళ్ళైతే అంత ఆశాజనకంగా అయితే అక్కడ ఎవరు కనిపించడం లేదు. మరి ఈలోపు జనసేన పార్టీ కూడా ఉంది. మరి ఒకవైపు జనసేన, ఒకవైపు వైసీపీ, మరొక వైపు టీడీపీ, ఈ మూడు పార్టీలని తట్టుకొని నిలబడగలే పర్సన్ కోసం అయితే కాంగ్రెస్ ఎదురు చూస్తున్నట్టుగా ఇటీవల కొన్ని సమీక్షల్లో తేలింది. మరి ఇప్పుడు వీరి రాకతో కాంగ్రెస్ ఎవరి మీద ఫోకస్ పెట్టనుంది, లేదంటే మరి ఎవరైనా ఆకర్షించే ప్రయత్నం చేస్తుందా? మొత్తానికైతే ఈ చక్రవ్యూహం అనేది చాలా పకడ్బందీగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా వేడెక్కబోతున్నాయి.